హాయ్ హలో తమ్నేల్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోయింది కదా మా అపార్ట్మెంట్లో వినాయక నిమజ్జనాన్ని మేము ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తామో నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఎవ్రీ ఇయర్ మేము ఇదే ఫాలో అవుతామండి. అండ్ మా అపార్ట్మెంట్ పక్కనే మాకు చెరువు ఉంది. సో మేము మా వినాయకుడిని ఇందులోనే నిమజ్జనం చేస్తాము. అండ్ ఈ చెరువులో ఏంటంటే ఓన్లీ మట్టి వినాయకుడిని మాత్రం అలౌ చేస్తారు. సో మోస్ట్లీ మా కాలనీలో ఉన్న అపార్ట్మెంట్స్లో వినాయకుళ్ళు అన్నీ కూడా మ్యాక్సిమం మట్టి వినాయకులనే పెడతారు. సో దట్ కలర్ అయితే ఇందులో నిమజ్జనం చేయనివ్వరు కాబట్టి ప్రగతి నగర్ చెరువు సైడ్ వెళ్తారనమాట. సో మాకైతే చాలా దగ్గరగా ఉంది కదా. సో ఇది వచ్చేసి మా చెరువు అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అందరూ వాళ్ళ ఇళ్లలో పూజ చేస్తారు కదా వినాయకుడిని. ఆ వినాయకుడిని అన్నిటినీ తీసుకుని వచ్చి సపరేట్గా చేయకుండా అందరం ఏం చేస్తామంటే మా అపార్ట్మెంట్లో కింద పెద్ద వినాయకుడు ఉంటాడు కదా, పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తామన్నమాట. సో అందరు వినాయకుడిని సో చూసారా, ఇది మా పెద్ద వినాయకుడు అంటే అపార్ట్మెంట్లో పెట్టే వినాయకుడు. అండ్ ఆల్రెడీ కొంతమంది తెచ్చి పెట్టేశారు కదా ఇంట్లో చిన్న వినాయకుడిని. సో అవి వచ్చేసి చిన్న వినాయకుళ్ళు అనమాట. సో ఇలా వినాయకులను తెచ్చేసిన తర్వాత మేమైతే ఈరోజు ఊరికే ప్రసాదం సాయంత్రము ఊరేగిస్తాం కదండి వినాయకుడిని, అప్పుడు పంచిపెట్టడానికి. అండ్ వినాయకుడి నిమజ్జనం అప్పుడు పూజ చేస్తారు కదా పంతులు గారు, అప్పుడు నైవేద్యం కింద ఉంటుంది కదా అని చెప్పి పులిహార కలుపుతున్నాం అనమాట. పైనే వండి తీసుకొచ్చేసారు, కింద కలుపుతున్నాం. మధ్యలో నా గేదెలు మర్చిపోయాను. నాకు చెప్పవా ఇప్పుడు అప్పుడే ఏనో మొన్నటే 2 months బేబీస్ ఇప్పుడు ఉన్నవి. ఎక్కడున్నా మర్చిపోకే వీడియో వస్తుంది కదా గేదె నిందని, అప్పుడు మెసేజ్ చేయి. నేను మర్చిపోయినా అందరికి జున్నుపోలితో మరి అందుకే అంటున్నాను వీడియో చూసినప్పుడు జున్నుపోలేంగారంలో జున్నే వండిస్తాం. మనం వండుకునే పని ఎందుకు అదంతా ఎందుకు శ్రావణి, మమ్మల్ని అందరినీ ఒకసారి తీసుకెళ్ళి గెట్ టుగెదర్ ఎంజాయ్ చేద్దాం. వెళ్దాం, వారం వారం వెళ్తాం. నెక్స్ట్ పంతులు గారు వచ్చి అయితే పూజ స్టార్ట్ చేసేసారు. అంటే నిమజ్జనానికి పూజ చేస్తారు కదా, ఆ పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి వినాయకుడిని కదుపుతారు కదా, పంతులు గారు ఉన్నప్పుడు ఒక 3 times కదిపేసి ఆయన వెళ్ళిపోతారనమాట. మేము ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం నిమజ్జనం. తర్వాత ఈవినింగ్ అడావిళ్ళకి ప్రిపరేషన్స్ అనమాట. ఇది కుండ వచ్చేసి మా అపార్ట్మెంట్లో మేము ప్రతి ఇయర్ వినాయక నిమజ్జనం అప్పుడు ఉట్టి కొడతామన్నమాట. సో ఇలా మొత్తం కుండకి నీట్గా పసుపు కుంకుమ అవన్నీ రాసేసి బొట్లు పెట్టి అన్ని ఫ్లాట్స్కి తిప్పుతామన్నమాట. అందరు ఫ్లాట్స్ వాళ్ళు అందులో పాలు కానీ పెరుగు కానీ వేసి అలాగే వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని కాయిన్స్ వేస్తారనమాట. 1 రూపీ 2 రూపీస్ ఏవైనా పర్లేదు, కాయిన్స్ వేస్తారు. కుండ పగలగానే కింద పడతాయి కదండి కాయిన్స్, అవన్నీ మేము ఏరుకుంటాము, ఎవరికి ఎక్కువ వచ్చాయో చూస్తాం. అండ్ కొంతమంది ఏంటంటే గ్రీస్ స్తంభం కూడా పెడతారండి. నా మ్యారేజ్ బిఫోర్ మేము ఉండే కాలనీలో అయితే మాకు గ్రీస్ స్తంభం పెట్టేవారు. అంటే ఒక పోల్కి గ్రీస్ రాసేసి పెట్టేసి పైన మనీ కట్టేవాళ్ళు అనమాట. ఎవరి పైకి ఎక్కితే వాళ్ళకి అది వస్తుంది అన్నట్టుగా. సో మేమైతే సాయంత్రం కొట్టడానికి గుమ్మడికాయకి అండ్ ఈ ఉట్టికి కావాల్సినవి అయితే రెడీ చేసేసాము. అండ్ దీంతోపాటు మన వినాయకుడిని ఊరేగించడానికి కావాల్సిన వ్యాన్కి కూడా డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. అండ్ ఎవ్రీ ఇయర్ వినాయక నిమజ్జనానికి ఇదే వ్యాన్ యూజ్ చేస్తాము. అంటే మా అపార్ట్మెంట్లోనే ఉంటారనమాట, వాళ్ళ ఓన్ వ్యాన్. సో ఆయన ఎవ్రీ ఇయర్ నిమజ్జనం టైంకి తీసుకొస్తారనమాట ఈ వ్యాన్ని. సో అందుకని ఈ వ్యాన్కి కూడా బొట్లు పెట్టి డెకరేషన్ అయితే చేసేస్తున్నాం. మనకి పండు స్వాతి అంటే మెయిన్ కొత్తగా వచ్చాను. అంతకుపైన కట్టాను సేమ్ ఉండాలి అటు ఇటు. ఫైనల్గా అందరూ కాయిన్స్ అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా ఉట్టి కూడా కట్టేస్తా పని అయిపోతుంది కదా అని చెప్పి ఉట్టి అయితే కట్టేశారు. సో ఇదేంటంటే పోల్స్ అవి అయితే మార్నింగే పాతేశారనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ ఉట్టి పెట్టేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ వాటర్ అవన్నీ రెడీ చేసి పెడతారు డ్రమ్స్తో. ఎందుకంటే డైరెక్ట్గా ఉట్టి కొట్టాలంటే కొట్టేస్తారు కదా, సో కొట్టేటప్పుడు వాళ్ళకి కనపడకుండా పైన వాటర్ కొడుతూ ఉంటారనమాట. సో ఫైనల్గా ఉట్టి అయితే రెడీ అయిపోయింది.
తర్వాత అందరూ ఇలా బొట్లు పెట్టుకుని రెడీ అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలు ఎవరైనా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటే డ్యాన్స్, ఆ తర్వాత గేమ్స్ అవన్నీ స్టార్ట్ చేసేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. చాలా రకాల గేమ్స్ ఆడామన్నమాట, మ్యూజికల్ చైర్స్ అవన్నీ. సో ఈ గేమ్ ఏంటంటే మనం లెఫ్ట్ హ్యాండ్ తోటి గణపతి బప్ప మోరియా అని రాయాలి 1 minute. ఎవరు ఎక్కువ సార్లు రాస్తే వాళ్ళు విన్ అనమాట. సో దీంతో పాటు కంటిన్యూస్గా చాలా రకాల గేమ్స్ ఆడాము, అవేంటో చూసేయండి. సునీత జరుగు. భావన జాను తీసుకో. భావన అంతే. ఇంకా ఏ వీళ్ళని పిల్లల్ని పట్టుకోండి ఒకసారి. అదేంటి చేసాక అదేదో చెప్పకూడదు అలాగా. నెక్స్ట్ అలా ఏముంటుందమ్మా, అలా ఏముండదు. నెక్స్ట్ 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 ఒక్కసారి చూపించాలి. ఒక్కసారి 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 ఇంకా ఉందా? అంతే, ఒకసారి చూపించారు. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్? మాట్లాడద్దు. అమ్మా స్వాతమ్మా మధ్యలో హలో ఒకసారే చెప్పాలి. ఒకసారి చెప్పాలి.
అంటే మేము చెప్పింది స్టెప్ ఇది కాదు. హలో గుర్తులు లేవు. నెక్స్ట్ వచ్చేసి చిన్న లడ్డు అండ్ పెద్ద లడ్డు ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ప్రసాదం అంత తక్కువ పోనిచ్చేవాడే కాదు. పోయింది 3-4కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రసాదం అసలు ఊరుకునేవాడు కాదు. అక్కడ దాకా మూడోసారి కంగ్రాచులేషన్స్ ప్రసాద్. ఇంకెంతేం పడుతుంది? సో ఫైనల్గా ఈ ఇయర్ అయితే మా వినాయకుడి దగ్గర చిన్న లడ్డు వచ్చేసి 2500 అండ్ పెద్ద లడ్డు వచ్చేసి 15,300 పాటకి వెళ్ళింది. అండ్ పాట అయిపోయిన తర్వాత వినాయకుడిని వ్యాన్ ఎక్కించేసి డిస్ట్ తీసి అండ్ వినాయకుడు ఎక్కించిన వ్యాన్ టైర్ల కింద 4 నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తామన్నమాట. సో అలా అయితే వినాయకుడిని సాగనంపుతాం మేము ప్రతి ఇయర్. సో ఇలా అయితే మేము ఎవ్రీ ఇయర్ బయలుదేరుతామండి. ఈస్ట్ సైడ్ డైరెక్షన్లో బయలుదేరుతాము. ఎందుకో మాకు స్టార్టింగ్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. అలా కాస్త ముందుకు తీసుకెళ్ళి ఆపి వినాయకుడు ఉట్టి కొట్టడాన్ని చూడాలి అన్నట్టుగా వినాయకుడు చూసే డైరెక్షన్లో పెట్టి అప్పుడు ఉట్టి కొట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ఉట్టి కొట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పిల్లలందరి చేత కొట్టిస్తాం అనమాట. కాసేపు వాళ్ళు అలా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళం ఆడతాము. ఉట్టి కొట్టేసిన తర్వాత ఇవన్నీ మేము ఏరుకున్న డబ్బులు అనమాట. సో మేమైతే భలే ఎంజాయ్ చేస్తామండి అలా మనీ ఏరుకున్నప్పుడు చిన్నపిల్లల్లాగా. ఇంకా ఉట్టి కూడా అయిపోయింది కాబట్టి కాసేపు అలా డ్యాన్స్ వేసి ఆ తర్వాత వినాయకుడిని అలా ఒక 2 రౌండ్స్ అలాగా తిప్పి నిమజ్జనం చేసేస్తాం అనమాట.
సో ఫైనల్గా ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసామండి. సో మా అపార్ట్మెంట్ పక్కనే చెరువు కాబట్టి మేము ఏం చేస్తామంటే మా అపార్ట్మెంట్ ఆనుకుని ఒక 4-5 అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అలా దాని చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత అప్పుడు నిమజ్జనం చేస్తాము. సో అలా తిరిగినప్పుడు ప్రసాదాలు పంచుకుంటూ తిరుగుతాం అన్నమాట. जय बोलो गणेश महाराज के 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 शंकर का बेटा गाड़ी में बैठा 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 शंकर का बेटा जय जय సో ఫైనల్గా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్తూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ త్వరగా రమ్మని చెప్పి దండం పెట్టుకుని వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. నిమజ్జనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మండపంలో ఉండే అఖండ జ్యోతి ఉంటుంది కదండి, ఆ జ్యోతికి దండం పెట్టుకున్న తర్వాత అందరం ఎవరి ఫ్లాట్స్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అందరం కిందకు వచ్చి టిఫిన్స్ తింటామన్నమాట. సో అలా మేము వినాయక నిమజ్జనం కంప్లీట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ సో